ఓకే హరి గారు, చూసుకుంటే ఇప్పుడు నేమ్స్ ఈ పేరు పెట్టుకుంటే ఇలా ఉంటుంది, పుట్టినప్పటి నుంచి చాలా మంది ఆలోచిస్తారు, కానీ ఎక్కువగా జాతకాలకు చూస్తుంటారు, న్యూమరాలజీకి చాలా మంది తక్కువ చూస్తుంటారని కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటుంటారు. సో న్యూమరాలజీ ప్రకారం పేరు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే కొంతమంది నేమ్స్ ఎన్ అని చేంజ్ చేస్తూ ఉంటుంటారు, ఎలా సక్సెస్ అవుతుందంటారా? 100% సక్సెస్ అవుతుందండి. నేను న్యూమరాలజీ పరంగా కూడా లాస్ట్ 15 సంవత్సరాల నుంచి నా లైఫ్లో నేను ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వచ్చాను. ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి కూడా ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో కూడా నేనేంటంటే నా కోసం, నా ఫ్యామిలీ కోసం మాత్రమే. అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా చెప్తారు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకోలా చెప్తారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకోలా చెప్తారు. ఒకళ్ళకి మనకి ప్లస్ అవ్వచ్చు, లేదంటే మనకి అమాయకత్వాన్ని తీసుకొని వాళ్ళు మన మోసం చేసే స్థాయిలో కూడా వెళ్ళిపోవచ్చు. అలా మనం తెలియకుండా మనం ఎన్నో అమౌంట్ కూడా ఎంతో లక్షల అమౌంట్ పెట్టేసి వాళ్ళకి హామ్ చేసేలాగా కూడా మనమే హామ్ చేసుకుంటాం. వాళ్ళేమీ చెప్పరు, మన అమాయకత్వంతో వాళ్ళని నమ్మేసి మనమే వాళ్ళకి చెప్తాము. అంటే డబ్బులు మనం పే చేసేసి మనం ఏదైతే కావాలనుకుంటామో ఆ పొటెన్షియల్ తీసుకోకుండా వాళ్ళు చెప్పిందలా చేస్తూ మనకి ఎక్కడికక్కడ. చాలా మంది దగ్గర కూడా విన్నాము, జాతకం ప్రకారం పేరు పెట్టుకున్నా సరే న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పేరు మార్చుకున్న తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది అని చెప్పిన వాళ్ళని చాలా మందిని చూసాం మనం. 100% కలిసి వస్తుందండి. ఎందుకంటే మనకి బిఫోర్ నేమ్ పెట్టినప్పుడు సపోజ్ ఒక వ్యక్తి 1వ నెంబర్లో పుట్టాడు అనుకుందాం. ఓకే, అంటే 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 28వ తారీఖు కానీ, 19వ తారీఖు కానీ ఇలాంటి డేట్లో పుట్టిన వ్యక్తికి ఆ నేమ్ టోటల్ చేస్తే 8వ నెంబర్లో వచ్చింది అనుకుందాం. 8 కానీ, 17 కానీ, 26 కానీ అలాంటి నెంబర్లో వస్తే వాళ్ళకి డెడ్ ఆపోజిట్ నెంబర్ అది. ఓకే, అండ్ ఎప్పుడైతే డెడ్ ఆపోజిట్ నెంబర్ కాంబినేషన్లో ఉన్నామో మనకు ఆపోజిట్ పర్సన్ నెగిటివ్ ఉన్న దగ్గరికి వెళ్తే మనకి రిజల్ట్ వస్తుందా? ఎవరికైనా సరే ఆపోజిట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అదే రియాక్షన్ వస్తుంది కదా. మన పేరులో మనం ముందుకెళ్ళాలి. మన పేరే చాలా మంది చూడండి, ఎవరైనా ఆస్తిపాస్తులు అనుకోరు, మనకి పేరే పెన్నిది అంటారు. మనం ఎంత కోటీశ్వర్లైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మన పేరుదే చిరకాలం అనేది నిలిచి ఉంటుంది. మనకి ఇప్పుడు తెలిసి తెలియకుండా ఇప్పటి వరకు ఎంతమంది అందరూ మన తల్లిదండ్రులు మన మంచి కోసమే పెడతారు. బట్ మనకి ఏంటంటే అది జాతకాల ప్రకారం పెట్టేది కూడా మంచిదే. ఆ పెట్టేది మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉందా, లక్కీ నెంబర్లో ఉందా లేదా, పాజిటివ్ నెంబర్లో ఉందా లేదని చూసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎలాంటి లో వైబ్రేషన్లో ఉన్నా కూడా ఆ టైంలో కూడా స్థితప్రజ్ఞతోటి మనకు కావాల్సిన పొటెన్షియల్తో ముందుకెళ్తాకి మనలో దాగి ఉన్న అన్ని